వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ వదిలేయటం అన్నది తెలుగుదేశంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర నాయకులకు ఇష్టం లేదు. చాలా కష్టపడ్డారు జనసేన తెలుగుదేశం నాయకులు. ఈ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ వాళ్ళ పార్టీలకు తెచ్చుకోవడానికి ప్రిపేర్ అయ్యారు, మాట్లాడారు. అయితే ఇక్కడ నాకు అవగాహన వచ్చినంత వరకు, నాకు అర్థమైనంత వరకు చంద్రబాబు గారే వదిలేయమన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు డబ్బులు పోయాలి, ఒకవాళ్ళకి 10 లక్షల నుంచి 20 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంటుంది. అది నెంబర్ 1. అంత డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. దానివల్ల ఒరిగి సచ్చేది కూడా లేదు ఎమ్మెల్సీ దాంట్లో. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అనెథికల్ అనేది జనంలోకి వెళ్తుంది. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇప్పుడు ఇదంతా పోల్ మేనేజ్మెంట్ చేయడానికి ఒక పెద్ద టీముని పెట్టి చేయాలి. ఇంత చేసి గెలిస్తే ఏమన్నా అద్భుతం జరుగుతుందా? ఎప్పట్లో ఎన్నికలు ఏం లేవు కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఇదే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. 4వది, ఇప్పుడు ఆ స్థానిక సంస్థల ప్రతినిధులు డబ్బులు ఇచ్చి తీసుకుని పార్టీలోకి చేర్చుకుంటే, వాళ్ళందరూ ఇక్కడ ఓట్లు వేయించుకు చేర్చుకుంటే, రేపు పొద్దున అదే స్థానిక సంస్థల సీట్లు వాళ్ళు అడుగుతారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇక్కడే పోటీ ఉంది వీళ్ళ ముగ్గురు మధ్య. మళ్ళీ ఆ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేట్ చేస్తే ఇక్కడ పెద్ద గందరగోళం అవుతుంది. ఆ గందరగోళము అనవసరం. డబ్బు పోయేసేనే బట్టినట్టు ఇంత తతంగం ఎందుకు అనుకుంది. పోయేదేదో పోనీమన్నటువంటి రూట్లోనే చంద్రబాబు గారు కూడా వాళ్ళకు ఉన్నది కదా మెజార్టీ కానివ్వండి అని చెప్పారు. దాంతోనే ఇప్పుడు అది విజయం సాధ్యమైంది.